అతను పొజిషన్ ఏంటి, వ్యవహారం ఏంటి. ప్రభుత్వ ఒత్తిళ్లే ఇప్పుడు. కాకపోతే లేకపోతే ఈ జీవో సంతకం పెడతారా వాళ్ళు? కేసు విత్డ్రా చేసి డబ్బులు ఇచ్చేయండి అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలండి, లేకపోతే పని చేయలేరు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఎందుకు వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఆయన ఆర్టీసీ స్థల వాళ్ళని దీంట్లో పెట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ప్రామిస్ చేశాను పెట్టేద్దాం అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నాడంటే ఆపండి, ముందు మనం అందరి అభిప్రాయాలు తెలుసుకుని చేయాలి అని చెప్పి అందరికీ ఉత్తరాలు రాయండి అని సెక్రటరీకి చెప్పాడు. అందరికీ ఉత్తరాలు రాయండి, ఇది కరెక్టా, దీనివల్ల బెనిఫిటా లాస్ అని. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు కదా, ఏమో నేనా సీఎం నువ్వా, నేను కలిపేస్తానని ప్రామిస్ చేశానంటే నువ్వు ఇలా రాయడం ఏంటని. రాయాలంటే రాయికి తప్పదు, అది ప్రొసీజరు, రాయాలి. అలా అనగలరా ఇప్పుడు ఎవడన్నా? సుబ్రహ్మణ్యం చూశాక, సుబ్రహ్మణ్యం పరిస్థితి చూశాక కావాలని కోరి తెచ్చుకున్న సిఎస్ చిన్న మాట అన్న తప్పు కూడా కాదు, రూల్ ప్రకారం ఒక రికార్డు తయారు చేయాలి ఒక డెసిషన్ తీసుకోవాలంటే. పుత్రుడు నువ్వు నాకు నచ్చావని చెప్పేసి ఇచ్చేయడం కుదరదు. నువ్వు దేశభక్తులు అని, నువ్వు అన్నదానం చేసావని ఒక చిన్న రికార్డు తయారు చేయాలి. చేసి అప్పుడు నేను పద్మశ్రీకి పేరు పెట్టాలి. నాకు ఇష్టం నేను పద్మశ్రీ చేయాలంటే కుదరదు. అదే చెప్పాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. నచ్చలేదు, ఎందుకంటే అతనికి అనుభవం లేదు, దూరం పెట్టేశాడు. తర్వాత అతను పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోయి వేళ జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమగా జాయిన్ అయిన వాడు వ్యతిరేకమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా వీరు కూడా ఆఫీసర్ అనే వాళ్ళు ఎంతమంది మొత్తం అంతా కలిపి 300 మంది ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్. వీడు ఎక్కడికి వెళ్తాడు, వాడు ఎక్కడికి వస్తాడు, ఇక్కడిక్కడే మారుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి పోరు, మీరు ఏళ్ళనే మార్చుకోవాలి. ఎస్, కొంతమందిని బ్రాండ్ ఆంజనేయులు బ్రాండ్ ఇంటెలిజెన్స్ పనిచేశాడు కాబట్టి వాళ్ళు నా దగ్గర ఇంటెలిజెన్స్ గా పనిచేసిన వాడిని వేధించారు కాబట్టి నేను వీడిని వేధించాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, దాని ప్రొసీజర్గా వెళ్ళండి. ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి, అసలు ఎవరు ఆ మనిషి, ఎవరు కంప్లైంట్ ఇచ్చిన మనిషి ఎవరు? నేను చదువుతున్నటువంటి కథలన్నీ చూస్తుంటే మాత్రం ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూలా ఉంది. చాలా కాంప్లికేటెడ్ గా హనీ ట్రాప్ అని ఏదైతే అంటారో ఆ పరిస్థితిలో ఉంది. ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మైనస్ ఏముంది, ఇవన్నీ జరుగుతున్నట్టు వాళ్ళకి తెలియదు. ఐపీఎస్ వాళ్ళకి ఎంత జైలుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, శత్రువులు పెరుగుతారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూశాడుగా. చంద్రబాబు జైలుకి వెళ్ళిన రోజునే ప్రెస్ మీట్ చెప్పాడు, మారిపోయింది అబ్బాయి నీదని. ఈ స్టోరీ మారిపోయింది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో అలయన్స్ అయింది. బీజేపీతో అలయన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చరిత్రలో ఎన్ని లేని సీట్లు వచ్చాయి, ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి. ఒక్క తప్పు, నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటింత లేవు ఛార్జెస్. ఎందుకంటే మనీ ట్రైన్ లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు. అందుకే సిబిఐకి అప్పచెప్పండి అన్నాను. ఇక నన్ను మామూలు జైలుకి వచ్చి చూసి ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు. మనకు అందులో ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు, వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు. ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని నవ్వుకుంటుంటాను. ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడు రా, ఇవాళ మనకి అపాయింట్మెంట్ దొరకదు వీడిది, కానీ మన కోసం 15 నిమిషాలు వాడు మాట్లాడాడు, పావు గంట 25 నిమిషాలు, అరగంట తిట్టిపోయారు. ఇవాళ ఏంటి, వాళ్ళే అధికారంలోకి వచ్చారు, జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఏదని రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. ఆ ఊహ ఉండదు. మీకు ఒకటే ఉదాహరణ, మీకు మహాభారతం అందరూ చూశారు కదా, అందరూ చదివాడు. కర్ణుడు ఉన్నాడు అందులో. కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు. ఇచ్చి ఏంటంటే ఇలా కోసి ఇచ్చేసేటప్పటికి ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి. ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది, కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలి ఆయన నీకు అన్నాడు. నాకు ఒక శక్తి, ఒక మనిషి ఉన్నాడు, వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలి. ఎవడా మనిషి అందరికీ తెలుసు, అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు. ఇంద్రుడికి తెలుసు ఇది ఎవరి మీద వాడతాడు. ఇంద్రుడు ఇచ్చేసాడు ఆయన, ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలా నీకని. మనకు అర్థమైన విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావని పట్టణం కొట్టాడు, అయిపోయింది, యుద్ధం క్లోజేగా. ఎందుకు కొట్టలేదు? పొద్దున్న లేచాడు, బయటకు వచ్చేటప్పటికి పచ్చిపోయేవారు. యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని, ఒక రోజు అయిపోయింది. ఏంటి కర్ణ ఇది, రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఎక్కడున్నాడో చూసి పట్టణం కొట్టే అయిపోయింది యుద్ధం అని. నాకు నిన్న జ్ఞాపకం రాలేదు, రేపు కొట్టేస్తాను ఉండండి అని. మొన్నటి పొద్దున సాయంత్రం మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారంలో ఉన్నవాళ్ళు, అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు? కాలమహిమ, మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా, మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళు రూలింగ్కి వస్తారు, ఇదంతా జరుగుతూ వచ్చింది,
అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు, రాకుండా వెనక్కిపోతుంటుంది. ఇదే జరుగుతుంది. నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరినీ ఒకటే కోరుతాను, మహాభారతం చదవండి. మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది. నేను కూడా చదవాలా. నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం. తర్వాతే ఉంది అసలు కథ అంతా. ఆ తర్వాతే అన్ని రాసుకుని వచ్చారు. ఎలా ఎలా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది, ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఒకసారి ఎప్పుడైనా భారతం టైం ఉంటే చదవండి. నేను ముసలాండి అయిపోయాక మొదలెట్టాను అనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్. ఈవేళ జరుగుతుంది కూడా సేమ్ అదే. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ రాసుకుంటాను. ఇప్పుడు నా కోసం అనుకోండి, ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 30-40 పేజీలు రాస్తాను. ఆయన పర్సనల్ గా కూడా కలిశాను కాబట్టి. అందుకే రామోజీరావుని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను. పర్సనల్ గా కలిశాను కాబట్టి రాస్తాను. రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను, కానీ మీరు తప్పు చేశారని దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు. ఇందులో మాత్రం దొరికారు. ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి. రేపు 11వ తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి. కరెక్ట్, ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు, నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఉపకారం చేయాలి, అది రానికండి. అది ఈ స్టేజ్ లో మీకు అనవసరం. మీరు ఎంత 75 ఏళ్ళు వచ్చి మీకు ఎంత పేరు, భారతదేశంలో ఎంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతగా మాత్రం లొక్కండి. ధర్మం వైపు చట్టం వైపు ఉండండి. థ్యాంక్ యూ. మనకు అర్థమైన విషయం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావుని పట్టం కొట్టాడు, అయిపోయింది. యుద్ధం క్లోజేగా. ఎందుకు కొట్టలేదు? పొద్దున్న లేచి వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి పచ్చిపోయేవారు. యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని, ఒక రోజు అయిపోయింది. ఏంటి కర్ణ ఇది? రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఎక్కడున్నాడో చూసి పట్టణం కొట్టే అయిపోయింది యుద్ధం అని. నాకు నిన్న జ్ఞాపకం రాలేదు, రేపు కొట్టేస్తాను ఉండండి. మొన్నటి పొద్దున సాయంత్రం మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకు మర్చిపోయేవారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారంలో ఉన్నవాళ్ళు, అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు? కాలమహిమ, మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా, మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళు రూలింగ్కి వస్తారు, ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు, రాకుండా వెనక్కిపోతుంటుంది. ఇదే జరుగుతుంది. నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరినీ ఒకటే కోరుతాను, మహాభారతం చదవండి. మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది. నేను కూడా చదవాలా. నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం. తర్వాతే ఉంది అసలు కథ అంతా. ఆ తర్వాతే అన్ని రాసుకుని వచ్చారు. ఎలా ఎలా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది, ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఒకసారి ఎప్పుడైనా భారతం టైం ఉంటే చదవండి. నేను ముసలాండి అయిపోయాక మొదలెట్టాను అనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్. ఈవేళ జరుగుతుంది కూడా సేమ్ అదే. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ రాసుకుంటాను. ఇప్పుడు నా కోసం అనుకోండి, ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 30-40 పేజీలు రాస్తాను. ఆయన పర్సనల్ గా కూడా కలిశాను కాబట్టి. అందుకే రామోజీరావుని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను. పర్సనల్ గా కలిశాను కాబట్టి రాస్తాను. రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను, కానీ మీరు తప్పు చేశారని దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు. ఇందులో మాత్రం దొరికారు. ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి. రేపు 11వ తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి. కరెక్ట్, ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు, నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఉపకారం చేయాలి, అది రానికండి. అది ఈ స్టేజ్ లో మీకు అనవసరం. మీరు ఎంత 75 ఏళ్ళు వచ్చి మీకు ఎంత పేరు, భారతదేశంలో ఎంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతగా మాత్రం లొక్కండి. ధర్మం వైపు చట్టం వైపు ఉండండి. థ్యాంక్ యూ.